అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగానే మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో శ్రీరామనవమి పూజ కోసం మనం ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు ఏంటి, ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, స్వామివారి చిత్రపటాన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలని కూడా ఈ చిన్న ఐడియాతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఈరోజు మనం పాటించవలసిన నియమాలు ఏంటి, ప్రసాదాలు ఏమేమి తయారు చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఉంటాయి. అయితే మొన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, కాచాయిని వ్రతం చేసుకుంటూ అమ్మవారి ఫోటో అడుగుతూ కూడా ఫొటోస్ అనేవి ఎక్కువ అన్నీ కొనలేకపోతున్నాము, కానీ మనం అంటే రాముల వారి ఫోటో లేనప్పుడు వెంకటేశ్వర స్వామిని అలా పెట్టుకుంటూ ఉంటాం కదా, లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కానీ అలా లేనప్పుడు వెంకటేశ్వర స్వామికే చేసుకోవచ్చని అడిగారు. అలా చక్కగా చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను చిన్న ఐడియా కోసం చూపిస్తున్నాను. ఏదైనా ఒక ఫోటో ఫ్రేమ్ అనేది మన ఇంట్లో ఉంటే ఇలా పేపర్స్ వరకు కొన్ని తెచ్చుకోండి. ఈచ్ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మనకి 150 నుంచి 200 పైన ఉంటుంది ఈ సైజ్ అయితే. ఇక ఇది వచ్చేసి ఒక్క పేపర్ వచ్చేసి 20 రూపీసేనండి. జస్ట్ మనం ఇంట్లో ఉన్న పాత ఫ్రేమ్కి ఈ విధంగా తీసేసి, అంటే ముందు వైపు ఉన్న స్వామివారి పటం అయితే తీసేసి, ఇప్పుడు మనకి ఏ పటానికి అయితే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పటం స్వామివారిది కానీ అమ్మవారిది కానీ పెట్టుకొని జస్ట్ ఈ క్లిప్స్ అనేవి ఇలా ప్రెస్ చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను ఎలా తీసి పెట్టానో చూశారు కదా, అలా ప్రెస్ చేసుకుంటే చాలు మనకి అందమైన ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చేస్తుంది. ఇది పూజా మందిరంలో పెట్టుకుని మీరు ఏ వ్రతము లేకపోతే ఏ పూజ అయితే చేస్తున్నారో అక్కడ వరకు పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి పూజా మందిరాలు చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి, పూజ చేసుకోవాలనుకున్న అందరి పటాలు పట్టకపోవచ్చు. సో అటువంటప్పుడు ఇలా ప్రత్యేకంగా ఏదైనా పండగ రోజుల్లో, అంటే మనము ఏదైనా లక్ష్మీ నరసింహస్వామి పూజ చేస్తున్నప్పుడు, ఇట్లా శ్రీరామనవమికి చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఏకాదశి పూజలు చేస్తున్నప్పుడు ఇలా ఆ ఫోటో ఫ్రేమ్ని మనం మార్చుకుంటూ ఉంటే మనకి ఫోటో ఫ్రేమ్ లాగా పూలు అవి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది, అలంకరణకి వీలుగా ఉంటుంది. జస్ట్ పేపర్స్ విడిగా అమ్ముతారండి మన ఫొటోస్ ఫ్రేమ్ అమ్మే చోట, కొంచెం అక్కడ అమ్ముతూ ఉంటారు. అయితే ఈచ్ 10 రూపీస్ దగ్గర నుంచి చిన్న పటాలు అయితే 10 రూపీస్ పేపరు, అది 20 రూపీస్ అని 50 రూపీస్ అని అలా ఉంటుంది, అంటే సైజుని పట్టు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న స్వామివారిది రాముల వారిది 20 రూపీస్ పేపర్, అది అలా తెచ్చుకుంటే మనకి ఒక 200 రూపీస్ ఫ్రేమ్ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట. ఇలా పెట్టుకొని మనం పూజన చేసుకోవచ్చు. మళ్ళీ ఈ పేపర్స్ అనేవి ఒక న్యూస్ పేపర్లో పెట్టేసి ఫోల్డ్ చేసుకోకుండా జాగ్రత్తగా ఒక చోట పెట్టుకుంటే మనం ఏ పూజలకైనా ఇలా మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇది చిన్న ఐడియా కోసం షేర్ చేశాను. అలాగే స్వామివారిని వచ్చేసి ఇలా గంధము కుంకుమతోనూ నామంలాగా అమ్మవారికి బొట్టు, అలాగే మెళ్ళ ఒక గంధపు హారంలాగా అంటే చందనమాలలాగా ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకోండి. ఇక అలాగే నేనైతే కొత్త విగ్రహాలు తెచ్చుకున్నానండి. చిన్న రాముల వారివి చాలా చిన్న సైజు విగ్రహాలు అయితే తెచ్చుకున్నాను. అయితే కొత్తగా తెచ్చిన విగ్రహాలప్పుడు అసలు ముందు మనం ఏం చేయాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఫస్ట్ తెచ్చుకున్న విగ్రహాలు అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ ముందుగా కొత్తగా తెచ్చిన విగ్రహాలను అయితే ధాన్యంలో కానీ లేదా ఇలా నవధాన్యాల్లో కానీ, ఈ రెండు లేకపోతే కనీసం బియ్యంలో అయినా ఇలా స్వామివారి విగ్రహాలు మళ్ళీ మనం పూజా మందిరంలో పెట్టుకునే వరకు ఇలా ఉంచాలి. అంటే తెచ్చేసి గడప దాటి ఇంట్లోకి తెచ్చామంటే అలా వదిలేయకుండా నేనైతే ఇలా పెట్టుకుంటానండి. నేను లలితమ్మ వారి విగ్రహం కొన్నప్పుడు కానీ, అలాగే సరస్వతీదేవి విగ్రహం కొనుక్కున్నప్పుడు, చిన్న చిన్నవి కొనుక్కున్నప్పుడు నేను ఇలానే చేశాను అనమాట. ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నేనైతే కొత్తగా ఈ రాముల వారి విగ్రహాలు అయితే తీసుకున్నానండి. వీటి గురించి నేను పూర్తిగా ఒకసారి ఎలా స్టార్టింగ్ మనం విగ్రహాలు తెచ్చుకుంటే పూజన చేసుకోవాలి, ఎలా మందిరంలో పెట్టుకోవాలని నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ రాముల వారు, సీతాదేవి, అలాగే లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి సెట్ ఉంటారు కదా, నలుగురు కూడా ఇలా తెచ్చుకున్నాను. ఈసారి ఈ రామ నవరాత్రిలో స్వామివారు మా ఇంటికి వచ్చేసారు. ఇలా విగ్రహాలు ఏదైనా తెచ్చుకొని మనం పూజలో పెట్టుకోవచ్చు. చిన్న చిన్న మట్టి విగ్రహాలు కూడా పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఇలా మీకు శక్తి తగ్గట్టుగా, మీకు అందుబాటులో తగ్గట్టుగా శ్రీరామనవమి కోసం స్వామివారిని అయితే ఏర్పాటు చేసుకోండి. ఈసారి అయితే నేను తెచ్చుకున్న విగ్రహాలు ఇవన్నమాట. ఈ విగ్రహాలు ఎలా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే స్వామివారిది చాలా బాగా నచ్చాయి. నలుగురు కూడా చిన్న విగ్రహాలే, అలా పూజలో పెట్టుకోవచ్చు అని చెప్పి తెచ్చుకున్నాను. ఇక అలాగే రాతి గౌరమ్మ ఉంటే కనుక రాతి గౌరమ్మను కూడా తప్పనిసరిగా అలంకరణ చేసి పెట్టుకోండి. ఈ 2025వ సంవత్సరంలో మనకి ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం నాడు మనకి ఈ శ్రీరామనవమి పండగ అనేది వచ్చింది కాబట్టి అందరం కూడా రాముల వారికి కళ్యాణం జరిపించలేకపోయినా ఇంట్లో యథావిధిగా పూజనైతే చేసుకోవాలి. అందులో మనకి లలితా నవరాత్రుల్లో చివరి రోజు కూడా నవమి తిథి అనేది అమ్మవారికి 9 రోజులు చేస్తున్న వారైతే ఈ చివరి రోజు కూడా చేసుకొని మరుసటి రోజు ఉద్వాసం చెప్తారు. అలా కాకుండా మేము ఇంతవరకు నవరాత్రులు మొదలు పెట్టలేదు అనుకుంటే కనీసం స్వామివారితో పాటు అంటే శ్రీరామనవమి పూజతో పాటు లలితా అమ్మవారిని కూడా ఈ విధంగా చిత్రపటాన్ని అలంకరణ చేసి మీరు అమ్మవారికి కూడా ఈ ఒక్కరోజు చేసుకున్న నవరాత్రులు చేసిన ఫలితం అయితే వస్తుంది. పూర్తిగా చేయలేని వారు ఈ విధంగా చివరి రోజునే చేసుకోండి. అమ్మవారికి చాలా మంచిదండి లలితా నవరాత్రులు. ఇక ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి
చేసుకోవాలి అని అనుకుంటే ఇవాళ మనకి బుధవారం అండి, ఏప్రిల్ 2వ తారీఖు. ఈ 2, 3 చేసుకోవాలి. మళ్ళీ 4వ తారీఖు శుక్రవారం వచ్చింది. శుక్రవారం పూజా గదిని విగ్రహాలను తోమటం కానీ అటువంటివి చేయకూడదు. అయితే ఇక వచ్చేసి మళ్ళీ 5వ తారీఖు శనివారం అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఇంటిని కానీ పూజా గదిని కానీ. ఆదివారం మనకి శ్రీరామనవమి కదండి. బుధవారం, గురువారం, మళ్ళీ శుక్రవారం చేసుకోకుండా శనివారం కూడా చేసుకొని స్వామివారి పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇలా నిత్య పూజా మందిరం కూడా ఒకసారి చేసుకోండి. అయితే లలితా నవరాత్రుల పూజలు మొదలుపెట్టిన వాళ్ళైతే ఇక శుభ్రం చేయక్కర్లేదు. అలాగే ఉగాది కోసం ఆల్రెడీ శుభ్రపరచుకునే వాళ్ళైతే ఇంకేవి అవేం కలిచక్కర్లేదండి. ఎవరైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటివరకు మేము చేసుకోలేదు అనుకుంటే అటువంటి వాళ్ళు మాత్రం ఈ రోజుల్లో శుభ్రం చేసుకొని రెడీ చేసుకోండి పూజకు అనేది. ఇక అలాగే ముఖ్యంగా వచ్చేసి ఈసారి శ్రీరామనవమి మనకి ఆదివారం వచ్చింది. ప్రత్యక్ష భగవానుడిగా సూర్యనారాయణమూర్తిని కొలుస్తూ ఉంటాం కదా. మాఘమాసంలో లాగానే ఈ ఆదివారం మనం శ్రీరామనవమి జరుపుకునే రోజున తప్పనిసరిగా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలండి. ఈ విధంగా రాగి చెంబు తీసుకొని కొంచెం గంధం వేసి నీళ్ళల్లో, ఆ తర్వాత ఎర్రటి పూలను తీసుకొని ఇక్కడ ఎలా అర్ఘ్యం ఇవ్వాలో మా బాబు చేస్తున్నట్టు చూడండి. ఆ విధంగా అయితే అర్ఘ్యం ఇవ్వాలి. అడుగున ఒక ప్లేట్ అనేది మనం బయట బాల్కనీస్లో కానీ మనకి కిరణాలు ఎక్కడ పడతాయో అటువైపు కానీ తూర్పు వైపుకి తిరిగి ఈ విధంగా అడుగున ఒక ప్లేట్ పెట్టుకోవచ్చు. లేదా అక్కడ చెట్లు ఉన్నా పర్లేదండి. ఈ విధంగా పెట్టుకొని తర్వాత మోకాళ్ళ మీద కూర్చోగలిగితే మోకాళ్ళ మీద, లేదంటే నుంచోని కానీ ఈ విధంగా స్వామిని సూర్యనారాయణమూర్తిని చూస్తూ కూడా ఈ విధంగా మనం అర్ఘ్యం అయితే వదలాలి. ఎందుకనంటే సూర్య వంశానికి చెందిన ఇక్ష్వాకు రాజుల వంశంలోనే శ్రీరాముడు జన్మించారని చెప్తారు. వాళ్ళ కులదైవమే సూర్యనారాయణమూర్తి అనమాట. అందుకని ఈ రోజున శ్రీరామనవమిని స్వామివారు ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కనుక ఈరోజు తప్పనిసరిగా సూర్యనారాయణమూర్తికి ఈ విధంగా అర్ఘ్యం అయితే ఇవ్వాలి. ఇచ్చి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంట్లో పూజనైతే మొదలు పెట్టాలి. అంటే లేచి స్నానం చేయగానే మొదటగా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం అనేది ఇవ్వాలన్నమాట. అలాగే గడపని తప్పనిసరిగా అలంకరణ చేసి పెట్టాలండి. స్వామివారి అమ్మవారి పాదాలు వేసుకొని ఈ విధంగా గడపని అలంకరణ చేసుకోవాలి. ఇంటి ముందు కూడా తప్పనిసరిగా ముగ్గునైతే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా ఒకటి సింహద్వారం, ఒకటి పెరటి ద్వారం, మరొకటి ఇలా 2 ద్వారాలు కనుక ఉంటే ఆ 2 ద్వారాల దగ్గర పసుపునైతే రాసి కంపల్సరీగా గడపనైతే అలంకరణ చేయాలి. ఇంకొక గడప వైపు చిన్న ముగ్గు పెట్టినా సరిపోతుంది. అలాగే దేవుని సామాను ఏవైతే మనకి పూజకు అవసరమవుతాయో, నైవేద్యానికి అవసరమవుతాయో అటువంటి ప్లేట్స్ కానీ, పంచహారతి కానీ, లేదా ఏకహారతిది కానీ, ప్లేట్లు కానీ, మనం అర్ఘ్యం ఇచ్చే చెంబు కానీ, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే తోమి ముందు రోజుగానే సిద్ధం చేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లేనండి. అలాగే తులసమ్మ వారు ఉంటే అక్కడ లక్ష్మీప్రదం, రాముడికి పూజ చేస్తున్నాము అని అంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో మనం అలా అవతరించిన 7వ స్వరూపమే దశావతారాల్లో ఈ రామావతారం అనమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున తులసి అమ్మవారిని కూడా అలంకరణ చేసి ఉండాలి. తులసి అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టాలి. మనం గడప దగ్గర కూడా దీపం పెట్టాలి. ఇంట్లో పూజ చేసుకుని వచ్చిన తర్వాత తులసి కోట దగ్గర తప్పనిసరిగా దీపం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టి స్వామివారికి ఈ విధంగా మీరు విగ్రహాలు కానీ పటం కానీ పెట్టి పూజ చేసుకుని ఉంటే నిత్య దీపారాధన దగ్గర మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేయవలసిందేనండి. అక్కడ చేసిన తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన పెట్టేసి కావాలంటే మీరు ప్రత్యేకంగా పూజాపీఠం దగ్గర మిగతా పూజనంతా కూడా చేసుకోవచ్చు. ఈ రోజున స్వామివారికి శంకుచక్ర దీపాలు కానీ మీరు ఏవైతే వెలిగించాలనుకుంటున్నారో అవన్నిటినీ కూడా ముందుగానే ఇవే సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల, గంధము బొట్లు పెట్టి ఇలా సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల చాలా వరకు పని అనేది మనకి పండగ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే పూజ దగ్గర ఎక్కువసేపు సమయాన్ని కేటాయించి మనం పూజను చేసుకోగలుగుతాము. అలాగే స్వామివారి కళ్యాణాన్ని కనీసం దేవాలయానికి వెళ్ళి చూడటం కానీ, లేదా ఏదైనా ప్రసార మాధ్యమాలు అంటే టీవీ ద్వారా కానీ అలా కనీసం కళ్యాణం అయితే చూడగలుగుతాము మనము. అందుకని స్వామివారి పూజని తొందరగా చేసుకోవాలి, ప్రశాంతంగా చేసుకోవాలి అని అనుకుంటే కనుక ముందుగా భక్తి శ్రద్ధలతో ఈ ఏర్పాట్లన్నీ ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చిన్న పీట ఏదైనా స్వామివారికి ఆసనంగా వేద్దామని అనుకుంటే తప్పనిసరిగా ఆ పీటకి గంధము బొట్లు అలంకరణ చేసి ఉండాలి. ఎందుకంటే స్వామివారికి ఇది ఒక ఆసనంగా వేస్తున్నాం కాబట్టి ఆవాహనం చేసి అన్ని ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు ఆసనం సమర్పిస్తాం కదా, అటువంటప్పుడు ఇలా పీటలను అయితే అలంకరణ చేసి పెట్టాలి. ఒకవేళ మీరు ప్రత్యేకంగా పూజాపీఠం పెడుతున్నట్లయితే కనుక ఆ పూజా పీఠం ఏదైతే ఉందో ఆ పీఠానికి కూడా పసుపు రాసి ముగ్గులు పెట్టి అప్పుడు మీరు పీఠాన్ని ఏర్పాటు చేసి స్వామివారిని అమ్మవారిని పెట్టి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు చిత్రపటం పెట్టి కూడా మనం సులువుగా కూడా పూజ చేసుకోవచ్చు. విగ్రహాలు ఉన్న వాళ్ళైతే విగ్రహాలు కానీ, మట్టి విగ్రహాలు కానీ ఇలా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ భక్తి శ్రద్ధల మీద ఉంటుంది. మామూలుగా అయితే కనుక ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అలంకరణ చేసి పసుపు బొట్లు పెట్టి ముగ్గులు పెట్టిన తర్వాత పసుపు బొట్లు పెట్టి ఈ పీఠాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి.
ఏప్రిల్ 6 మనం శ్రీరామనవమి జరుపుకుంటాం కనుక ముందు రోజే ఈ ముగ్గులు పెట్టుకోవడం కానీ, పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, దేవుని పూజా దగ్గర అంతా సిద్ధం చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. పూజా వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక చోట పెట్టుకోవడం మర్చిపోకుండా లిస్టుగా రాసుకొని పెట్టుకుంటే కనుక ప్రశాంతంగా స్వామివారి పూజను చేసుకోవచ్చు. అలాగే ఇంటికి మామిడి ఆకులు దొరికితే కనుక తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోండి. పూజా పీఠాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఎక్కడ అయితే ఈ పీఠాన్ని పెడుతున్నారో అక్కడ గోమూత్రం కానీ పసుపు నీళ్ళు కానీ చిలకరించి మీరు శుద్ధించేసి తర్వాత ముగ్గు పెట్టి దానిపైన పీఠాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి పీఠం ఎటువైపు పెట్టాలి అని అంటే మీరు తూర్పును చూస్తూ మీకు ఎదురుగా స్వామివారి చిత్రపటం ఉండేలాగా పెట్టుకోండి. ఈశాన్య మూల పెట్టుకోవచ్చు. అయితే అందరి ఇళ్లలో మనకి ఉన్న ఇంటి విధానాన్ని బట్టి అద్దిళ్ళు అయితే అస్సలు కుదరదు కదండి, మనకు నచ్చినట్టుగా అసలు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు తూర్పు వైపు చూస్తూ మీరు కూర్చునేలాగా మీకు ఎదురుగా స్వామివారు ఉండేలాగా చూసుకొని ఆ విధంగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. పూజా మందిరంలో చేసుకున్నట్లయితే నిత్యం మీరు పూజలు అయితే చేస్తారో అలానే అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని అవన్నీ పాటిస్తూ మీరు పూజను అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా చిన్న ముగ్గు పెట్టిన తర్వాత పీఠాన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టండి. ఇక స్వామివారిని మనం వెంకటేశ్వర స్వామివారి రూపంలో అవ్వచ్చు, విష్ణుమూర్తి రూపంలో అవ్వచ్చు, ఇలా రామావతారాల్లో అవ్వచ్చు, స్వామివారిని ఎలా పూజిస్తున్నా కూడా మనము తప్పనిసరిగా వెలిగించుకునేది పిండి దీపాలు కదా. ఇవి అయితే ఇన్నే వెలిగించాలని ఏమీ లేదు. నవమి తిథి కాబట్టి 9 దీపాలు వెలిగించుకోవచ్చు. లేదంటే 2 కానీ ఒకటే పెద్ద దీపం కానీ అఖండ దీపంలాగా చేసుకొని కానీ, లేదా 2 కానీ 5, 3, 7 ఇలా ఎన్ని ప్రమిదలైనా చేసుకొని పిండి దీపాలను వెలిగించుకోవచ్చు. ఈ పిండి దీపాల్లో బియ్య పిండి అలాగే కొంచెం బెల్లము, ఆవు పాలు, కొంతమంది అరటిపండు వేస్తారు. నేనైతే అరటిపండు ఏం వేయనండి. ఆవు పాలు వీటితో కలిపి కొంచెం మిగతా నీళ్ళని కూడా కలుపుకుంటూ మనము ఈ వీటిని అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పిండి దీపాలు. అయితే ఈ పిండి దీపాలని శ్రీరామ అని కానీ నామాలతో కానీ అలంకరణ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ఈ రోజంతా కూడా మనము శ్రీరామనవమి రోజు రామనామ స్మరణ చేస్తూ ఉంటేనే మనకి చాలా మంచి విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి పూజలో కూడా ఎటు చూసినా ఆ రామనామే కనబడేలాగా అరేంజ్ చేసుకోండి. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసుకున్నంతసేపు కూడా. ఇక్కడైతే నేను శ్రీరామ అని ప్రమిదలకి విధంగా రాసి ఆ తర్వాత మిగతా ప్రమిదలకు మాత్రం నేను ఇక్కడ బొట్లు మాత్రమే పెట్టి ఊరుకుంటున్నా. ఎందుకంటే నేను పూజా విధానంలో చూపిస్తానండి. నేను నా దగ్గర ఉన్న స్టోన్స్తో నేను ఈ దీపాలను అలంకరణ చేసుకుంటాను. అలా మీ దగ్గర లేకపోతే మీరు మామూలుగా ఈ పిండి దీపాలకి నామాల్లాగా పెట్టుకొని మీరు దీపం అయితే వెలిగించుకోవచ్చు. ఇక అలాగే ఇక్కడ కూడా కుదిరితే గనక మీరు చేయదలుచుకుంటే 9 తమలపాకులు తీసుకోండి. ఈ 9 తమలపాకుల మీద కూడా శ్రీరామ అని రాసి పూజలో వీటిని వాడండి. ఇక్కడ నేను ప్రజెంట్ మీకు 3 తమలపాకులను అయితే చూపిస్తున్నాను. 9 తమలపాకులను చేసుకోవచ్చు, 1 చేసుకోవచ్చు, 3, 5, 7. కాకపోతే ఆయన జన్మించింది నవమి తిథి రోజు జన్మించారు కాబట్టి 9 అనేది సంఖ్య వాడుతూ ఉంటాం కదా, అందుకని చెప్పి మనం ఇక్కడ 9 తమలపాకులను తీసుకోవచ్చు. మీకు నచ్చితే ఇలా రాసుకోగలిగితే శ్రీరామ అని రాయండి, లేదంటే కనుక రామ అని రాయండి, లేదంటే ఒట్టి తమలపాకులైనా పూజలో స్వామివారికి అర్చన అనేది చేసుకోండి. ఇక్కడ నేనైతే శ్రీరామ అని రాసే తమలపాకుల మీద ఇలా నామల్లాగా బొట్టయితే పెడుతున్నాను. ఇది పూర్తిగా ఆరిన తర్వాత చూపిస్తా చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా అలంకరణకి మనకి చేసుకోవచ్చు, అలాగే స్వామివారికి సమర్పించడానికి కూడా. ఈ విధంగా నేనైతే 3 ఆకులు సిద్ధం చేసి చూపిస్తున్నాను. మీరు నచ్చితే తమలపాకుల మీద అలాగే రావి ఆకు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపం చెప్తారు కనుక మరి రామావతారం ఆయన రూపమే కదా, కాబట్టి మీరు రావి ఆకుల మీదైనా అలంకరణ చేసి మనం పూజలో పెట్టుకోవచ్చు. ఇక తప్పనిసరిగా ఈ విధంగా పసుపు అక్షింతలు కలిపి ఉంచుకోండి. మనం మామూలుగా దేవాలయంలో కళ్యాణం జరిపిస్తే తలంబ్రాలు పోస్తూ ఉంటారు. మనం ఇంట్లో కళ్యాణం జరిపించలేం కాబట్టి మామూలుగా పూజలు చేసుకుంటాం కదా, అటువంటప్పుడు ఈ పసుపు అక్షింతలు కొంచెం బియ్యంలో పసుపు వేసి ఆవు నెయ్యి వేసి లేదా నువ్వుల చిటికను వేసి పసుపు అక్షింతలు కలిపి ఉంచుకోండి. వీటిని ఎలా వాడాలి పూజలు అనేది నేను పూజా విధానంలో షేర్ చేస్తాను. ఇక అలాగే తులసి మాలండి, స్వామివారికి ఇది తెచ్చుకోగలిగితే సమర్పించండి. ఒకవేళ మీరు పటానికి వేసేంత తులసి మాల తెచ్చుకోలేకపోతే కనీసం ఒక 2 దళాలైన స్వామివారికి తెచ్చి ఈ రోజున సమర్పించండి. ఆయనకి ఎంతో ఇష్టమైంది తులసి. అందుకనే మనం ఇంతకునే మొదట్లో చెప్పాను, తులసి అమ్మవారికి తప్పనిసరిగా అలంకరణ చేసి నిండుగా ఉండాలి, దీపారాధన చేసుకోవాలి. అందుకని స్వామివారికి కూడా ఈ రోజున తులసి మాలను కానీ తులసి దళాన్ని సమర్పించండి. ప్రసాదంలో వేసేటప్పుడు కూడా మనం నివేదన చేసేటప్పుడు కూడా ఒక తులసి ఆకు అనేది ప్రసాదంలో వేసి నివేదన చేస్తే చాలా మంచిది. ఇక వీటితో పాటు మీకు నచ్చిన పూలు, మీరు తెచ్చుకోగలిగిన పూల మాలలు కానీ లేదా విడి పూలు తెచ్చుకొని కట్టుకోవడం కానీ ఇవన్నీ చేసి స్వామివారికి వచ్చేసి ముందుగానే ఈ పూలను కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక మాల అనేది చూపిస్తున్నాను కదా, ఇలా పూల మాలలు కానీ విడి పూలు కానీ మీరు తెచ్చి గుచ్చుకోవడం కానీ ఇటువంటివి చేసి ఈ పూలు అనేవి ముందుగా తెచ్చుకోవచ్చు. వీటితో పాటు తమలపాకులు ఒకటి తెచ్చుకొని ముందుగా పెట్టుకోండి. మన అలంకరణకి పనికొస్తాయి. అలాగే దీపపు ప్రమిదల కింద వాటి కింద వేసుకోవడానికి కానీ ప్రసాదం నివేదన చేయడానికి కానీ కూడా తమలపాకులు వాడచ్చు.
మరి స్వామివారికి ఇక ప్రసాదానికి ఏమేమి కావాలో చూద్దామండి. మనం వండిన పదార్థాలు ఏవి నివేదన చేసినా చేయలేకపోయినా తప్పనిసరిగా పెట్టాల్సింది పానకం, వడపప్పు, చలిమిడి అనేది తప్పనిసరిగా నివేదన చేస్తాం స్వామివారికి. మరి వడపప్పు కోసం పెసరపప్పు అయితే అవసరం అవుతుంది. ఇక అలాగే మనం చలిమిడి చేసుకోవడం కోసం ఇవేవి కూడా చలిమిడి వండినవి కాదు, పచ్చి చలిమిడే పెడతాము. ఆ చలిమిడి కోసం బియ్యం పిండి అలాగే బెల్లము కావాలి. మరి పానకం అనేది కూడా చాలా ముఖ్యంగా నివేదన చేయవలసిన పదార్థము, తప్పనిసరిగా పెట్టాల్సిందే స్వామివారికి పానకం అనేది. స్వయంవరానికి వెళ్ళినప్పుడు జనక మహారాజు స్వామివారికి పానకం ఇస్తారట. అప్పటి నుంచి కూడా శ్రీరామనవమి రోజు స్వామివారికి పానకం నివేదన చేయడం అలవాటుగా మారిందని చెప్తుంటారు పెద్దలు. కాబట్టి పానకం తయారు చేసుకోవడం కోసం బెల్లము అలాగే యాలకులు, కొంచెం దాంట్లో మిరియాల పొడి, యాలకుల పొడి కూడా వేస్తూ ఉంటాం కదా పానకంలోకి. కాబట్టి ఇవైతే మనకి అవసరం అవుతాయి. ఇక స్వామివారికి అభిషేకాలు చేసుకోవడం కానీ, విగ్రహాలు ఉన్నవాళ్ళు లేదా ఏదైనా పాలకు సంబంధించిన పదార్థాలు వండాలి అని అంటే పొంగల్ కానీ, పాయసం కానీ ఇటువంటివి ఆవు పాలతో చేస్తే చాలా మంచిదండి. ఆవు పాలు అయితే అవసరం అవుతాయి. ఒకసారి ప్రసాదాలు కూడా ఇది అందరికీ తెలిసిందే అయినా ఏర్పాట్లలో భాగంగా ఒకసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. బెల్లాన్ని ఇలా పొడి చేసి వేసుకోండి, తొందరగా మెల్ట్ అవుతుంది. ఒక గ్లాస్ పానకం అంటే మనం ఎంత పానకం అయితే ఇంట్లో అందరికీ ప్రసాదంగా కావాలో అలా అన్ని పానకం అయితే కలుపుకోవచ్చు. దాంట్లో కొంచెం బెల్లం వేసేసి వడపప్పు కోసం ఈ విధంగా పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుకోండి. మనం మిగతా పనులు చేసుకునే లోపల పెసరపప్పు అయితే చాలా తొందరగా నానిపోతుంది. అయితే మనము బెల్లం పానకానికి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత తప్పనిసరిగా ఒకసారి వడగొట్టుకోండి. కొంచెం బెల్లంలో ఏదైనా మట్టిలాంటి చేరితే వడగొట్టినప్పుడు పోతుందనమాట. అందుకని స్వామివారికి నివేదన చేసే ముందే ఒక్కసారి ఈ బెల్లం బాగా కరిగిన తర్వాత అప్పుడు ఈ నీటిని వడపోసుకొని మరొక దాంట్లో పాత్రలో పోసుకొని అప్పుడు మీరు మిరియాల పొడి, యాలకుల పొడి అవి వీటిలో వేసుకోవచ్చు. కొంతమంది అయితే సొంటిని చిన్న పొడి కొంచెం పొడిని చేసి కూడా వేసుకుంటూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా వేసేది మిరియాల పొడి, కొంతమంది యాలకులు కూడా. ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చిగా కొట్టుకొని వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది పానకం కూడా. ఇలా పెసరపప్పు నానిపోయిన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి ఈ పెసరపప్పుని అయితే వడపప్పు కింద పక్కన పెట్టుకోవాలి. ఇక దీంట్లోకి అయితే పానకంలోకి అయితే అవి కలిపేయాలి, మిరియాల పొడి, యాలకుల పొడి. ఇక పచ్చి చలిమిడి కోసం అయితే బియ్యం పిండి తీసుకొని దీంట్లోకి మనం రుచి చూడలేం కనుక రుచి చూడకూడదు కదా, కాబట్టి దానికి తగ్గట్టుగా పిండికి ఎంతైతే పడుతుందని ఒక అంచనా ఉంటుందో దాని ప్రకారం బెల్లం అయితే వేసుకోండి. పిండి ప్రమిదలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ మనము చలిమిడి కలుపుకుంటాము. అయితే పిండి ప్రమిదలో కొంచెం బెల్లం వేసుకుంటాము. చలిమిడిలో బియ్యం పిండి ఎంతైతే ఉందో దానికి రుచికి తగ్గట్టుగా మనం బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం పొడిని వేసుకొని బెల్లం పొడి వేయటం వల్ల మనకి బెల్లం అనేది ఈజీగా మిక్స్ అయిపోతుంది పిండిలో. దీంట్లో కొంచెం ఆవు పాలతో కానీ లేదా మామూలుగా మన నీటితో అయినా సరే పచ్చి చలిమిడి అనేది కలిపేసుకోవచ్చు. ఇది స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఇంట్లో ప్రసాదంగా అందరూ తినాలి అండి, అస్సలు పారేయకూడదు. కాబట్టి దాని ప్రకారం ఎంతైతే అవసరమవుతుందో ఇలా చిన్న ముద్దైనా సరిపోతుంది, కలిపి పెట్టుకోండి. ఇదిగోండి పానకంలోకి నేను ఇక్కడ మిరియాల పొడి, యాలకుల పొడి వేసేస్తున్నాను. అలాగే వడపప్పు కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టేశాను. మనకి ప్రసాదాలు అయితే తయారైపోతాయండి. ఇవి మాత్రం అప్పటికప్పుడే చేసుకోవాలి. ముందు రోజు చలిమిడి తడి పెట్టుకోవడం కానీ ఇవి చేయకూడదు. వడపప్పు కూడా ఉదయాన్నే లేచి మనం పనులన్నీ చేసుకుని స్నానం చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ పానకం కలుపుకోవడం కానీ, పచ్చి చలిమిడి కలపడం కానీ, వడపప్పు నానేసుకోవడం కూడా అప్పుడే చేసుకోవాలి, ముందుగానే చేసి పెట్టేసుకోకూడదు. పూజకి అవసరమయ్యే ప్రసాదాలు కూడా సిద్ధమైపోయాయండి. ఇలా ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల పూజని అతి సులువుగా చేసుకోవచ్చు. కాసేపు కూర్చొని సమయం అంతా భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజను చేసుకోగలుగుతాము. మరి పూజా విధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తానండి. ఈ ఏర్పాట్ల వీడియో మీకు అంతా యూజ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. పూజా పీఠాన్ని కూడా ఈ విధంగా సిద్ధం చేశానండి నేను. మరి పూజను ఎలా చేసుకోవాలో రేపటి వీడియోలో షేర్ చేస్తా. ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరొక మంచి వీడియోలో రేపటి పూజా వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.